ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అసలు ఎవరిని పూజించాలి, అసలు ఏం చేయాలి, అసలు ఏంటి గురు పూర్ణిమ? గురు పూర్ణిమ ఏదో ఒక వ్యక్తి గురించో ఒక గురువు గురించో వచ్చినటువంటి ఒక పర్వదినం కాదు. ఆ రోజున మనం కొలుచుకోవలసినటువంటిది ఈ రోజున వ్యాసుల వారి పరంపరగా, ఆదిశంకర భగవత్పాదుల వారి పరంపరగా మనకు ధర్మాన్ని బోధిస్తున్నటువంటి యతీంద్రుల పాదసేవ చేసుకోండి. వెళ్ళి సనాతన ధర్మవాది ఎవరు అంటే మనకి సప్రమాణకమైనటువంటి పురాణాన్ని అందించి తద్వారా మనకు ఒక జీవన శైలిని అందించినటువంటి వ్యాసుల వారి ప్రమాణపూర్వకమైనటువంటి జీవన విధానాన్ని అంగీకరించి ఆచరించిన వాడే సనాతన ధర్మవాది. ఎప్పుడైతే కోరికతోటి మీరు భగవంతుడిని కొత్త కొత్త దేవతల్ని ఆవిష్కరిస్తున్నారో అక్కడే భక్తి అనే దానికి నిర్వచనము వ్యర్థమైపోయి. తప్పుగా అర్థం చేసుకోకండి. ఇది ఏ వ్యక్తినో ఉద్దేశించి కాదు. ఇది సమాజంలో జరుగుతున్నటువంటి అతి అమానవీయమైనటువంటి విషయాన్ని నేను స్పృశిస్తున్నాను. ఒక గురువు యొక్క లక్షణం ఏమిటి ఉండాలంటే తనని ఆశ్రయించినటువంటి భక్తుడికి లేదా శిష్యుడికి స్వార్థరహితంగా మార్గోపదేశం చేయగలరు. నువ్వు నన్ను ఆశ్రయించావు కదా అని రేపటి నుంచి నువ్వు నా కాళ్ళు పట్టాలనుకునేవాడు గురువు కాడు. నేనేం చెప్తే అది నువ్వు వినాలి అనుకునేవాడు గురువు కాదు. తనను తాను స్వతంత్రంగా నిలబెట్టేటువంటి వాడు గురువు. నమస్కారం గురువు గారు. శ్రీరామరాజు. ఎలా ఉన్నారు? బాగుంది. ఎస్. అయితే ఈ గురు పూర్ణిమ రోజు చాలా మంది షిరిడి సాయిబాబాను కొలుస్తూ ఉంటారు. మన గురువుల్ని కొలవాలి అంటుంటారు. చాలా మంది హ్యాపీ టీచర్స్ డే అని చెప్తూ ఉంటారు గురువులకి. అసలు ఎవరిని పూజించాలి, అసలు ఏం చేయాలి, అసలు ఏంటి గురు పూర్ణిమ? మారుతున్న కాలమాన పరిస్థితులలో వ్యవస్థ మార్గభ్రంశము అయినది అని మనం నిస్సందేహంగా చెప్పవచ్చు. అసలు గురు పూర్ణిమ అనే దానికి ప్రమాణం ఎక్కడ ఉన్నది, ప్రమాణం ఎక్కడ ఉంది, అసలు ఆ రోజున మనం చేయాల్సిన పని ఏమిటి, ఈ రెండు మనం నిశితంగా పరిశీలిస్తే గురు పూర్ణిమ ఏదో ఒక వ్యక్తి గురించో ఒక గురువు గురించో వచ్చినటువంటి ఒక పర్వదినం కాదు. నిజానికి గురు పూర్ణిమ నాడు మనకి ఆది గురువు అయినటువంటి మరి ఆదిశంకర భగవత్పాదుల వారిని కొలవచ్చు కదా. ఇవన్నీ ఈ కాలంలో ఈ షిరిడి సాయిబాబాని కొలవడం అని, లేకపోతే గురువుల్ని పిలిచి పూజించడం అని, ఈ ప్రాతిపదిక అసలు మనకి గురు పూర్ణిమ నాడు లేదు. అసలు ఏం చేయాలి ఆ రోజు? మరి గురు పూర్ణిమ యొక్క ప్రాశస్త్యం ఏమిటి అంటే అసలు మనకి గురువు ఎవరు? శివుడు అనుకుంటారు అందరూ. ఆది గురువు. కలియుగానికి గురువు ఎవరు అంటే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కలియుగానికి కావలసినటువంటి జీవన విధానాన్ని, జీవన సరళిని, పూజా విధానాన్ని, పురాణ వాంగ్మయాన్ని, వేద వాంగ్మయాన్ని మనకు అందించి ఈనాడు మనం వ్యవస్థీకృతమైనటువంటి జీవన విధానంలో ఉండడానికి దోహదపడినటువంటి మహనీయుడు వ్యాసుల వారిని కొలుచుకోవలసినటువంటి పర్వదినము గురు పూర్ణిమ. దాని అసలు పేరు వ్యాస పూర్ణిమ. ఓకే. సో వ్యాసుడిని కొలవాలి. ఆ రోజున మనం కొలుచుకోవలసినటువంటిది వ్యాసుడిని మాత్రమే. ఇక గుళ్ళల్లో విగ్రహాలకి పాలు నీళ్లు పోసేసి అభిషేకాలు చేస్తానంటే అది భక్తిగా చేస్తే మనం కాదనలేమేమో కానీ అదే విధానము అంటే మాత్రం అది కాదు, అది తప్పు. సో వ్యాస మహర్షిని మనం కొలవాలి. ఆ రోజున మనం కొలుచుకోవలసినటువంటిది వ్యాసుడిని. సో చిన్నపిల్లలు ఎక్కువగా కొలిస్తే మంచిదా? చదువు వ్యాసుడిని ఎవరు కొలవాలి అంటే సనాతన ధర్మంలో బతికే ప్రతి వ్యక్తి ఆ రోజున వ్యాసుడిని తలుచుకోవాలి. ఎందుకు తలుచుకోవాలి? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సనాతన ధర్మము ఒక జీవన విధానము అని మనం అంటాం. ఆ జీవన విధానము అనడానికి మనం ఎన్నో ఉదాహరణలు చెప్తాము, లేకపోతే పోలికలు చెప్తాము. అసలు సనాతన ధర్మం యొక్క గొప్పతనము మీరు ఒక్కసారి పురాణ వాంగ్మయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, ఒక్కొక్క పురాణాన్ని తీసుకుందాం. ఓ అగ్ని పురాణం, ఒక గరుడ పురాణం, ఒక వాయు పురాణం, స్కాంద పురాణం, ఇవన్నీ. ఈ రోజు మీరు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటున్నారు. ఏమండి? ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము, ఆ విధానము ఎక్కడ రాయబడింది? స్కాంద పురాణంలో రేవాఖండంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఎలా చేయాలో రాశారు.
అర్థమైందా? స్కాంద పురాణాన్ని కనుక తీసుకుంటే అంతర్గతంగా అన్ని వ్రతాలు, వివిధములైనటువంటి వ్రతాలు, ప్రాంతీయ వ్రతాలు అన్ని చక్కగా ఉటంకించటం జరిగింది. అంటే మీకు ఈరోజు నేను వచ్చి ఫలానా ఆలయంలో ఫలానా విగ్రహానికి నేను వ్యాస పూర్ణిమ నాడు అభిషేకం చేయాలి అని చెప్పాను అనుకోండి, దానికి ప్రమాణం ఏంటి? ప్రమాణం ఏంటి? మీరు నేను చెప్పింది ప్రమాణం కాదు. మనకి మార్గదర్శకత్వము సనాతన ధర్మానికి పురాణము లేదా గృహ్య సూత్రము, ఇలా రెండు ఉంటాయి మనకి. ఆ పురాణం ఏదైతే ఉందో ఆ పురాణము మనకు అందించి, నాన్న కార్తీక మాసంలో ఏకాదశి నాడు నువ్వు వ్రతం చేసుకో, ఇగో ఇది ప్రమాణం. దానికి పురాణ గాథలు కొన్ని మనకు అందించారు. ఇలా ఉండి ఇలా జరిగింది వాళ్ళకి, మీకు మంచి జరుగుతుంది, చేసుకోండి. ఏమండి? ఇదొకటైంది. నేను ఇప్పుడు ఒక గుడి కట్టాలి. ఏమండి? ఒక గుడి కట్టాలి. ఈ గుడిలో ఆ ఉన్నటువంటి ఆ విగ్రహము ఎంత ఉండాలి? ఆ విగ్రహం కింద పెట్టేటువంటి యంత్రము దానికి ఎలా రాయాలి? ఆ విగ్రహం ఎంత ఎత్తులో పెట్టాలి? ఎన్ని అంగుళాల విగ్రహం పెట్టాలి? గుడిని ఎలా కట్టాలి? గుడి ప్రాకారం ఎలా ఉండాలి? ఇదంతా గరుడ పురాణంలో ఉంటుంది. ఒక శిలను నేను తీసుకోవాలి, ఆ శిలను చెక్కాలి. అసలు శిల ఎలా ఉండాలి? గరుడ పురాణం చెప్తోంది. ఈ పురాణం వాంగ్మయాన్ని ఎవరు అందించారు మీకు? వ్యాస మహర్షి. భాగవతంలో ఒక అద్భుతమైన మాట చెప్తాడు. అంటే కలిధర్మాన్ని మనం జయించటానికి, కలియుగంలో జీవించటానికి ఒక అందమైన ఒక చిన్న మాట. అంటే సంస్కారము అనేది మన పురాణాలలో అంతర్లీనంగా ఉంది, ఏదో కథ రూపంలో కాదు, సంస్కారం రూపంలో ఉందని చెప్పేటువంటి మహత్తరమైన నీతి సూత్రము. యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఒక కొడుకు తల్లి గదిలో ఏకాంతంగా పడుకోరాదు. ఆలోచించండి. యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఒక ఆడపిల్ల తండ్రి గదిలో ఏకాంతంగా పడుకోరాదు. ఏమిటండి ఈ సంస్కారం? ఏమిటండి ఇప్పుడు ఈనాటి ఈ కలికాలంలో అంటే అద్భుతమైనటువంటి ఒక సాంప్రదాయాన్ని ఎప్పుడిచ్చాడు? ఒక బిడ్డని, యుక్త వయస్సు వచ్చినటువంటి బిడ్డని తండ్రి ఆచ్ఛాదనారహితంగా చూడకూడదు. అంటే ఆచ్ఛాదన అంటే చెవి పోగులు, తర్వాత మెళ్ళో హారం లేకుండా చూడకూడదు. ఎందుకు ఇచ్చారు ఇవన్నీ? ఏమిటి అసలు దాని వెనకాల ఆంతర్యం ఏమిటి? ఎప్పుడూ కూడా ఆడపిల్లలు సౌభాగ్యవతిగా కళకళలాడుతూ ఉండాలి. అంటే అందరూ ఇంట్లో వాళ్ళే, కానీ సాంప్రదాయబద్ధమైనటువంటి జీవితంలో, జీవన విధానంలో ఎవరి రెస్ట్రిక్షన్స్ వాళ్ళకి పెట్టడం జరిగింది. ఇది ఏమిటి శాస్త్రం? ఏంటి? ఇప్పుడు నిగ్రహం లేకనే కదా ఇటువంటి తప్పులు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి. ఈ ఘోరాలకి ఉనికి ఎక్కడిచ్చాడు మనకైనా? పురాణంలో ఇచ్చాడు. నాన్న ఇలా బ్రతకండి, ఇవి జరగవు అని ఇచ్చాడు. అమానుషమైనటువంటి సంఘటనలు ఎన్ని చూస్తున్నాం, వీటికి ప్రమాణం ఎక్కడిచ్చాడు? పురాణంలో ఇచ్చాడు. ఏం చేస్తే ఇవి జరగవు అని ఇచ్చాడు. అంటే అది కదా సాంప్రదాయము, అది కదా నాగరికత. ఇది ఈ నాగరికతని, ఈ సంస్కారాన్ని, ఈ జీవన విధానాన్ని మనకు అందించినటువంటి వ్యాసుల వారే ప్రథమ పూజ్యులు మనకి. గురు పూర్ణిమ నోడు నేను సనాతన ధర్మవాదిని అని, నేను హిందూ అనే పదం నేను వాడను, కాసేపు పక్కన పెడదాం. హిందూ అనుకునే ప్రతి వ్యక్తి సనాతన ధర్మం వాడే. వాడు రామాలయానికి వెళ్ళినా, కృష్ణుడి దగ్గరికి వెళ్ళినా, ఏ భగవంతుడి దగ్గరికి వెళ్ళినా వాడు సనాతన ధర్మవాది. సనాతనము అంటే పురాతనమైనటువంటిది, అనాదిగా మనకు వస్తున్నటువంటి ఈ ధర్మాన్ని ఆచరించేటువంటి ప్రతివాడు వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ రోజున కొలవలసింది ఎవరిని? వ్యాసుల వారిని. ఒక్కసారి వారిని స్మరించుకుని ఏ పురాణము నీకు ఏది వీలైతే ఆ పురాణాన్ని ఒక్కసారి పఠించండి. యుద్ధం చెయ్యాలి, ధనుర్విద్య చెయ్యాలి. ఎలా చెయ్యాలి? సినిమాల్లో ఎన్టీ రామారావు చూపించినట్టు, నాగేశ్వరరావు చూపించినట్టు బాణం ఎక్కుపెట్టి వేస్తారా? అగ్ని పురాణంలో రాశాడు. ఒక బాణాన్ని, ఒక ధనుస్సుని ఎలా ఎక్కడ పెట్టాలి, ఒక ధనుస్సు ఎదుటివాడు నేను యుద్ధాన్ని విరమిస్తున్నాను అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలి, ఇవన్నీ ఎక్కడ పెట్టారు? అగ్ని పురాణంలో పెట్టారు. కర్మకాండ, తండ్రి తల్లి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో కాలం చేస్తే ఏమిటి మైలు, ఎన్నాళ్ళ మైలు ఉంటుంది, ఆ తర్వాత ఏ కార్యక్రమాలు చెయ్యాలి, ఎక్కడ? గరుడ పురాణంలో ప్రేతకాండలో చెప్పారు. ఇవంతా అంటే ఆచార వ్యవహారాలన్నింటినీ కూడా కూలంకషం చేసి ఈనాడు మనకు ఒక ప్రమాణపూర్వకమైనటువంటి జీవన శైలిని అందించినటువంటి ఆ మహనీయుడు కదా మొట్టమొదటిగా మనం పూజించవలసింది. అంతేనా కదా? ఆయన గురించి తెలుసుకోవాలి. నిన్న కాక మొన్న ఎవడో బయటకు వచ్చి ఒక పెద్ద బిల్డింగ్ కట్టి
ఓ పెద్ద శాలువా వేసుకుని లేకపోతే కండువా వేసుకుని చేతికి ఒక బంగారు కంకణం పెట్టుకుని 10 మంది చేత అవార్డులు ఇప్పించుకుని మైకులు పట్టుకుని నోటికి ఏదొస్తే అది వాగి నోటి ఏదొస్తే అది మాట్లాడి అదే ప్రమాణం అని భావించేటువంటి వాడు సనాతన ధర్మవాది కానే కాదు. సనాతన ధర్మవాది ఎవరు అంటే మనకి సప్రమాణకమైనటువంటి పురాణాన్ని అందించి తద్వారా మనకు ఒక జీవన శైలిని అందించినటువంటి వ్యాసుల వారి ప్రమాణపూర్వకమైనటువంటి జీవన విధానాన్ని అంగీకరించి ఆచరించిన వాడే సనాతన ధర్మవాది. సో నిజంగానే ఆ రోజున మనం చేయవలసింది మీరు మొట్టమొదటగా వ్యాసుల వారిని పూజించండి. వ్యాసుల వారు ఏంటి మరి వ్యాసుల వారిని ఎలా పూజించాలి మాకు తెలియదు కదండి. చక్కగా వ్యాసుల వారికి సంబంధించినటువంటి అష్టోత్తరం గాని వ్యాసుల వారు ఆయనకు ఉన్న పేరు ఏమిటి? కృష్ణద్వైపాయనుడు అని పేరు ఆయనకి. కృష్ణద్వైపాయనుడు అంటే పరాశర మహర్షికి సత్యవతీదేవికి యోగ మార్గంలో అయోనిజుడిగా ఉద్భవించాడు ఆయన ఒక నల్లటి ద్వీపములో. కృష్ణ అంటే నలుపు అని అర్థం. కృష్ణద్వైపాయనుడు ఈయనే మనకి అంబిక అంబాలిక వారిని భీష్ముడు ఎత్తుకొచ్చినప్పుడు అంబికకి అంబాలికకు ఆ ఇంటి దాసీకి సంతానాన్ని కలిగించి యోగ మార్గము ద్వారా భరతవర్షాన్ని ఆ కురుక్షేత్రం అంటే మనకి ద్వాపర యుగం అంతా నడవడానికి కౌరవులు మన కురువంశం నిలబడడానికి కారణమైనటువంటి మహానుభావుడు ఆయన. ఆయనకి మరణం లేదు ఆయనకి. ఓకే, ఆయన తదనంతర కాలంలో ఏం చేశారు ఆయన? మరి కలియుగంలో నిలబడడానికి శాస్త్రాలు కావాలి కదా. అందుకని వ్యాసుల వారు ఆయన శిష్యుడైనటువంటి గౌడపాదాచార్యుల వారిని తద్వారా ఆయన శిష్యుడైనటువంటి గోవింద భగవత్పాదాచార్యుల వారిని వారు ప్రేరేపించి శంకర భగవత్పాదుల వారి ద్వారా కాశీలో మనకి ఈ శాస్త్రము ఇది బ్రహ్మసూత్ర భాష్యములన్నీ రావడానికి హేతువైనటువంటి మహనీయుడు వ్యాసుల వారు. కాబట్టి మీకు కుదిరింది మొట్టమొదట మీరు వ్యాసుల వారన్నా శ్రీ మహావిష్ణువైనా ఒకటే అన్న ప్రమాణం ఉంది మనకి. చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ చేయండి ఆ రోజు. గురుస్వరూపంలో ఉన్నటువంటి యతీంద్రుల్ని పలకరించండి. ఇక్కడ చాలా విశేషమైన ఒక మాట చెప్పాలి. కలియుగంలో గురువులు ఎవరు అంటే మనకి నమక చమకాలలో మనం ఈశ్వరునికి అభిషేకం చేసినప్పుడు నమక చమకాలు చదువుతాం మనం. ఓం నమో భగవతే రుద్రాయ అని చదువుతాం మనం. దాంట్లో 2 పదాలు ఉంటాయి. నమః కపర్ధినేచ వ్యుప్తకేశాయ చ 2 నామాలు ఉంటాయి ఈశ్వరుడికి. కపర్ధి అంటే అర్థం ఏమిటి అంటే ఈశ్వరుడి శిరస్సు పైన ఉన్నటువంటి జటాజూటానికి పేరు కపర్ధి. దాంట్లో ఆయన గంగాదేవిని బంధించి భూమికి కావలసినటువంటి జలాన్ని మాత్రం విడిచిపెట్టాడు అని మనకు ఒక పురాణము రామాయణము చెప్తున్నాయి మనకి. వ్యుప్తకేశాయచ అంటే అర్థం ఏమిటి? జుట్టు లేనివాడు అని అర్థం. సనాతన ధర్మములో జీవన విధానములో ఒక వ్యక్తి స్థాయిని మీరు ఎలా గుర్తించాలి, ఒక వ్యక్తి యొక్క స్థాయిని మీరు ఎలా గమనించాలి అనే దానికి అద్భుతమైన కొన్ని ప్రమాణ వాక్యాలను ఇచ్చారు. అయితే ఒక గృహస్థు అయితే మీరు మీసము గెడ్డము ఈ జుట్టు 3 ఉంచుకోవాలి లేదా 3 తీసేయాలి. నేను కేవలం మీసం మాత్రం పెంచుకుంటానంటే కుదరదు మనకి. ఇప్పుడంటే ఫ్యాషన్లు పక్కన పెట్టండి, అసలు శాస్త్రం చెప్తున్నాను. అలా అని ఒక గృహస్థు పూర్తి గుండు చేయించుకునేటువంటి ప్రమాణము లేదు. వాడికి శిఖ ఉండి తీరాలి. అర్థమైందండి? అయితే 1, 2, 3 ఉండాలి లేదా ఏది ఉండకూడదు. శిఖ మాత్రం ఉండాలి. దానికి ఏమైనా అర్థవంతమైన అర్థం ఓళ్ళంతుంది దాంట్లో. అది ఇంకోటి అండి, శిఖ బ్రాహ్మణులకే కదండి. చాలా పొరపాటు. ప్రతి వ్యక్తికి ప్రతి వర్ణంలో ఉన్న వ్యక్తికి శిఖ ఉండి తీరాలి. శిఖ బ్రాహ్మణత్వానికి సూచిక కాదు, అన్ని వర్ణాల వారికి చెప్పబడింది. మీరు ఉత్తర భారతం వెళ్ళండి, ప్రతి ఒక్కళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళందరూ బ్రాహ్మణనా? అలా అని కాదు. వర్ణానికి అతీతంగా దానికి ఒక ఆరోగ్య రహస్యం కూడా చెప్పబడింది. ఇదండి ఒకటి. మరి పూర్తి క్షవరంతో ఎవరుండాలి? వాళ్ళు దండధారులైనటువంటి యతీంద్రులు, సన్యాసాశ్రమం స్వీకరించినటువంటి మహానుభావులు. ఈ రోజున వ్యాసుల వారి పరంపరగా ఆదిశంకర భగవత్పాదుల వారి పరంపరగా మనకు ధర్మాన్ని బోధిస్తున్నటువంటి యతీంద్రుల పాదసేవ చేసుకోండి వెళ్ళి. మనం గురు పూర్ణిమ నాడు చేయవలసింది అది. అర్ధరహితమైనటువంటి అర్థము లేనటువంటి కొత్త కొత్త సాంప్రదాయాలు మనం సృష్టించవలసిన అవసరము లేదు. నేను ఏదో ఒక పేరునో దీన్నో మనం చెప్పటం లేదు.
కొత్త కొత్తగా పెద్ద పెద్ద ఆసనాలు వేసేసుకుని మైకులు పట్టుకుని నాకేదో తెలుసని మనం మాట్లాడిన వాళ్ళందరినీ మనం పూజించక్కర్లా. ఈ రోజు మనం పూజించవలసినటువంటి వాళ్ళు అసలు మనకు పూజ్యనీయులు. గుర్తుపెట్టుకోండి, ఎవరి దగ్గర పడితే వాళ్ళకి కాళ్ళ మీద పడి నమస్కారం చెయ్యమని మన శాస్త్రం చెప్పటం లేదు. కానీ ఇప్పుడు చాలా మంది బాబాలు ఎవరు పడితే స్వయం ప్రకటిత మేధావులు. ఇప్పుడు సమాజము భ్రష్టు పడుతోంది. కారణం ఏమిటి అంటే స్వయం ప్రకటిత మేధావులు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పేరుకు ముందు ఒకరు తగిలించుకుంటాడు. అది కొనుక్కోవడానికి ఎవరికో డబ్బులు ఇస్తాడు. ఆ పీఠము దాని అర్హత ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. ఇది చాలా బాధాకరంతో, చాలా బాధాతప్త హృదయంతో చెప్తున్నాను. జనాలు కూడా అంతే నమ్మకం. ఎందుకు అంటే అందరికీ తాత్కాలికమైనటువంటి ఫలితాలు కావాలి. నా ఇంటి పక్కవాడు ₹1,00,00,000 సంపాదించాడు, నేను ఎలా సంపాదిస్తాను? దానికి వీడు ఏదో ఒక రహస్యం చెప్తానంటాడు, ఏదో మంత్రం మైకులో చెప్తాడు. మంత్రము మైకులో చెప్పరాదు అన్నటువంటి శాస్త్ర నియమం కూడా తెలియనటువంటి వాడిని నువ్వు గురువుగా అంగీకరిస్తున్నావు అంటే నువ్వు ఎంతటి హీనస్థితిలో ఉన్నావు, నిన్ను ఎంత హీనస్థితిలో ఆ వ్యక్తి నడుపుతున్నాడు. గురువు అంటే అర్థం ఏమిటి? ఇది దయచేసి చూసేటువంటి ప్రేక్షకులకు కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను, తప్పుగా అర్థం చేసుకోకండి. ఇది ఏ వ్యక్తినో ఉద్దేశించి కాదు. ఇది సమాజంలో జరుగుతున్నటువంటి అతి అమానవీయమైనటువంటి విషయాన్ని నేను స్పృశిస్తున్నాను. ఒక గురువు యొక్క లక్షణం ఏమిటి ఉండాలంటే తనని ఆశ్రయించినటువంటి భక్తుడికి లేదా శిష్యుడికి స్వార్థరహితంగా మార్గోపదేశం చేయగలగాలి. నువ్వు నన్ను ఆశ్రయించావు కదా అని రేపటి నుంచి నువ్వు నా కాళ్ళు పట్టాలనుకునేవాడు గురువు కాడు. నేనేం చెప్తే అది నువ్వు వినాలి అనుకునేవాడు గురువు కాదు. తనని తాను స్వతంత్రంగా నిలబెట్టేటువంటి వాడు గురువు. దీనికి మీకు ప్రమాణం చెప్తాను. కొన్ని శాస్త్ర ప్రమాణ గ్రంథాలు, మనకి తంత్ర గ్రంథాలు ఉన్నాయి. దాంట్లో కుర్తాళం స్వామి వారు ఒక అద్భుతమైనటువంటి మాట ఒకసారి చెప్పారు. నాకు 100 మంది శిష్యులు ఉన్నారు అని చెప్పుకుని డంబాలు కొట్టుకునేటువంటి వాడు నిజమైన గురువు కాబోడు. ఎందుకు కాబోడుట అంటేట వాడి జీవితాంతం ఆ శిష్యుని ఉద్ధరించుకుంటూ వెళ్ళాడు వాడు. అంతే కదా. వీడు ఒక శిష్యుడు ఒక గురువుని ఆశ్రయించాడు, ఆ శిష్యుని ఉద్ధరిస్తూనే ఉండాలి వాడు. నిజమైన గురువు ఎవడు అంటే వాడికి సరైన మార్గదర్శనం చేసి పంపించేసి తాను నిశ్చలంగా తన ధ్యానంలో ఉండేటువంటి వాడు గురువు. ఈ లంపటాలేవి వద్దు అనుకునేటువంటి వాడు గురువు. ఇవి ప్రదర్శన చేసి ఆభరణాలతోటి వాటితోటి అంత పెద్ద పెద్ద సింహాసనంలో కూర్చుని మైకులు పట్టుకుని మాట్లాడే ప్రతి ప్రబుద్ధుడు గురువు కాబోడు. గురువు అనేటువంటిది అద్భుతమైన తత్వం. గురుగీత వేదవ్యాసుడు రాసినటువంటి గురుగీతలో చెప్తాడు, గుహు తత్ అంధకార నిరోధ. తన శిష్యుడిలో ఉన్నటువంటి అంధకారాన్ని నిరోధించి వెలుగువైపు మార్గం చూపించగలిగినటువంటి వాడు గురుడు. వాడే అంధకారంలో ఉండేటువంటి వాడు గురువును ఇంకా శిష్యుడిని వెలుగులోకి ఏం తీసుకొస్తాడు? అర్థమైందా? మనకి సప్రమాణపూర్వకమైనటువంటి గురుస్వరూపాలు రెండే. ఒకటి వేదవ్యాసుల వారు, 2 ఆదిశంకర భగవత్పాదుల వారు. ఆదిశంకర భగవత్పాదుల వారి స్వరూపంలో ఈనాడు సమాజాన్ని నడిపిస్తున్నటువంటి యతీంద్ర మహానుభావుడు. ఒక కంచికామకోటి పీఠాధిపతి, ఒక శృంగేరి పీఠాధిపతి, ఒక పుష్పగిరి పీఠాధిపతి, ఒక ద్వారకా పీఠాధిపతి. ఇలాంటి మహనీయుల్ని ఆశ్రయించండి, ఇలాంటి మహనీయుల్ని సేవించండి, వారి ద్వారా జ్ఞాన సముపార్జన సంపాదించండి. తద్వారా మిమ్మల్ని మీరు ఉత్తమ మార్గంలో నడిపించుకోండి. ఇది మనం చేయవలసినది. మనం వేదము మహానారాయణ ఉపనిషత్తు అనేటువంటి ఒక అద్భుత ఉపనిషత్తులో 11 గాయత్రీ స్వరూపాలను మనకు అందించింది. ఒక తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి అని ఇలాంటి ఒక 11 దేవతా గాయత్రీ స్వరూపాలను మనకు అందించింది. అవి చాలు మనకి, అవి చాలు. కొత్త కొత్త అక్కర్లా, కొత్త కొత్త చాలీసాలు అక్కర్లా. అర్థమైందా మీకు నేను చెప్పింది? కాబట్టి ఎప్పుడైతే కోరికతోటి మీరు భగవంతుడిని కొత్త కొత్త దేవతల్ని ఆవిష్కరిస్తున్నారో అక్కడే భక్తి అనే దానికి నిర్వచనము వ్యర్థమైపోయింది, డైల్యూట్ అయిపోయింది. ఈరోజు నీ భగవంతుడు వచ్చాడు, ఒక స్వరూపాన్ని తీసుకొచ్చారు, మీరు ఎవరినో తీసుకొచ్చారు, వాడికి పూజిస్తున్నారు, కోరికలు తీరాయి, బాగుంది. కోరిక తీరకపోతే రేపటి నుంచి అతను ఫేడ్ అవుట్ అయిపోతుంది. ఆ స్వరూపం, కొత్త స్వరూపం లైట్లోకి వచ్చి ఎన్నాళ్ళు వెతుకుతారు మీరు? మనకున్న దేవతా విగ్రహాలు, దేవతా స్వరూపాలు చాలు. రాముడు దేవుడు అయ్యాడు అంటే మహిమలతో అవ్వలేదు,
తన స్వంతమైనటువంటి కష్టంతో తన యొక్క పర్సనల్ రిలేషన్స్ తోటి, పబ్లిక్ రిలేషన్స్ తోటి అందరినీ కలుపుకుంటూ ప్రకృతిని అనుసంధానం చేసుకుంటూ ఆయన దాంట్లో వానరులు ఉన్నారు, జీవులు ఉన్నారు, మిత్రులు, పక్షులు ఉన్నాయి, జటాయువులు లాంటి పక్షులు ఉన్నాయి, సముద్రులు లాంటి నేచర్ ఉంది, వాటర్ ఉంది. పంచభూతాలని తన వశం చేసుకుని తన యొక్క ధార్మిక శక్తితోటి రావణుడు అనేటువంటి మహత్తర రాక్షసుణ్ణి జయించి తన భార్య అయినటువంటి సీతను తెచ్చుకున్నాడు. అలాంటి రాముడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోలేని 20 ఏళ్ల పాటు గడ్డం పెంచినంత మాత్రాన సాధువులు అవ్వలేము అని నిరూపించుకునే ప్రబుద్ధులు సమాజంలో తిరుగుతున్నారు. రాముడి తత్వము నువ్వు అర్థం చేసుకునే అంత హీఈస్ నాట్ ఎ స్మాల్ పర్సనాలిటీ టు డిఫైన్ విత్. సో ఇది ఒక కనువింపు చాలా మంది. ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ధర్మముగా మీరున్నప్పుడు ప్రకృతి మీకు వశమవుతుందని నిరూపించినటువంటి వాడు రామచంద్రుడు. నీరు, అగ్ని, ప్రతీది ఆయనకి తోడై ఉంది. ఆయనకి పక్షులు, అవునా, వానరులు, ఏమిటి, ప్రతి వస్తువు, ప్రతి చైతన్యము ఆయన వెనకాల నడిచింది. ఆయన సమర్థుడని నిరూపించింది. లేకపోతే నీళ్లల్లో రాయి వేస్తే తేలడము అనేది మీరు మహిమగా చూస్తారా? మీ ధర్మశక్తికి ప్రకృతి ఇచ్చినటువంటి తోడ్పాటుగా చూస్తారా? మీలో ఉంది. రాముడు మహిమ గలవాడు అనుకుంటే మీ ధర్మ ఆచరణకి విలువ లేకుండా పోతోంది. రాముడు ధర్మాచరణ అంటే మహిమతో పనే ఉందండి. మీరు ధర్మంగా ఉండండి, ప్రకృతి మీ వశమవుతుంది. ఇది రామాయణం. మేనిఫెస్ట్ చేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇది అర్థం కాని ప్రతి వాడు కూడా రాముడి గురించి మాట్లాడితే ఆ రాముడు ఆయన ఎప్పుడు కూడా ఎవరికి రిటార్డ్ అవ్వలేదు. హీ నెవర్ రిటార్డెడ్ టు ఎనీబడి. సమయం కోసం వేచి చూశాడు. సమయం పరీక్షిస్తుంది, సమయం జవాబిస్తుంది, అయిపోయాయి. అలాంటి మహత్తరమైనటువంటి దైవ స్వరూపాలు మనకి చాలు. కొత్త కొత్త దైవ స్వరూపాలని ఆవిష్కరించకండి. సో మానవ రూపంలో ఉన్నా కూడా మనకు మేనిఫెస్టేషన్ అనేది ఉంటే ఇంతటి అద్భుతాలు చేయగలము. ఎగ్జాంపుల్ చూపించారు రమణ మహర్షి. ఆయన ఏం పని చేశారు? ఆయన చేతికి రాచపుండు వేసింది. ఆయన ఆపరేషన్ చెయ్యాలి. ఆయన ఏమన్నారు? నాకు మత్తు ఇంజక్షన్ ఇవ్వండి అని డాక్టర్లు చెప్పారు. నాకు మత్తు వద్దన్నారు. ఆయన మత్తు ఇవ్వకుండానే అందరితోనూ మాట్లాడుతున్నారు. ఇక్కడ సర్జరీ అయిపోయింది. మరి మీకు నొప్పి కలగలేదా అండి? దాని పని చేసుకుంటోంది, నాకేం పని అన్నారు ఆయన. వారు మహానుభావులు. ధర్మాన్ని ఆచరించండి, ప్రకృతి మీ వశమవుతుంది. మీరు మహిమల కోసం కొత్త కొత్త దేవుళ్ళని సృష్టించకండి, అవసరం లేదు వాళ్ళు మనకి. ఇప్పుడు ఏమైనా అంటే దీనికి ఒక స్పర్ధ తీసుకొస్తారు. ఏమిటంటే అతను ముస్లిము, ఇతను క్రిస్టియన్, ఇతను ఎందుకు అన్ని మాటలు ఎందుకు మనకి? నాకు రాముడు దేవుడు ఎందుకు అయ్యాడు? దానికి ఒక కారణం ఉంది. కృష్ణుడు దేవుడు ఎందుకు అయ్యాడు? అందుకో కారణం ఉంది. అవి చాలదా నాకు? ఇప్పుడు రాముడు క్షత్రియుడు, కృష్ణుడు యాదవుడు అలా కొలవట్లేదే. వాళ్ళు కృష్ణుడు నాకు జగద్గురువు, రాముడు నాకు మార్గదర్శకుడు. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ధర్మాన్ని ఆచరించమని రాముడు చెప్పాడు. ధర్మాన్ని అతీతంగా ఎప్పుడూ వెళ్ళలేదని నిరూపించాడు. అది నాకు చాలా ఆయన దగ్గర నుంచి. ఆయన క్షత్రుడు అయితే ఏంటి, బ్రాహ్మడు అయితే ఏంటి. అలాగే కృష్ణుడు ఆయన జగద్గురువు అయి నాకు గీతాచార్యుడిగా భగవద్గీతను ఉపదేశించాడు. అది చాలు నాకు. కొత్త కొత్త దైవ స్వరూపాలు అవసరము లేదు. అది అవసరం లేదు. ఇప్పుడు మీరు నమ్ముతూ కూర్చుంటే ఇప్పుడు ఈ ఫోన్ కూడా రేపు పొద్దున మిమ్మల్ని భయపెట్టేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ చేస్తుంది. లేకపోతే రేపు పొద్దున ఇంకో మెసేజ్ వస్తుంది, ఈ మెసేజ్ మీరు 10 మందిని ఫార్వర్డ్ చేస్తే మీకు మంచి జరుగుతుంది, లేకపోతే అనగానే రేపటి నుంచి మీ పని ఫార్వర్డ్ లోనే అయిపోతుంది. క్వాలిటీ ఆఫ్ వర్క్ ఎక్కడ? ఎగ్జాక్ట్లీ. సో లెట్ us not invent, let us not invite new godly pictures. అవసరం లేదు మనకి. మనకి శాస్త్రం ఇచ్చినటువంటి అమ్మవారు, శాస్త్రం చెప్పినటువంటి అయ్యవారు చాలు మనకి. తిరుమలలో కొలువు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి కన్నా గొప్ప మహనీయుడైన దైవం ఇంకేం కావాలండి మనకి? కొన్ని లక్షల మందికి రోజుకి మనసుకి ఆనందాన్ని ఇస్తున్నారు ఆయన. అంతకన్నా 2 సెకండ్లు చూస్తేనే చాలు అనంతమైనటువంటి ఆనందాన్ని ఇస్తున్నారు. ఎంతమంది ఏడుస్తారు, కన్నీళ్ళు అలా కారిపోతుంది. ఆ గోవింద అనే శబ్దం చాలదా? అచ్యుత, అనంత, గోవింద చాలదా? అలా వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ నాడు కొత్త కొత్త దైవాలను ఆవిష్కరించకండి. మీ అందరికీ సవినయంగా వినవి చేస్తున్నాను. లీటర్ల కొద్దీ పాలు విగ్రహాల మీద పోసేసి అదేదో మనం ఘనకార్యం చేసాం అనుకోకండి. ఆ రోజున మీరు రామాయణ పారాయణం చెయ్యండి, సుందరకాండ పారాయణం చెయ్యండి, లేదా భాగవత పారాయణం చెయ్యండి. వ్యాసుల వారిని స్మరించుకోండి. మీకు అవేమీ చేత కావా? ఏమీ కంగారు పడకండి.
చక్కగా యతీంద్రుల దర్శనం చేసుకోండి, వారికి భిక్షావందనం చేసుకోండి, నమస్కారం చేసుకోండి, చాలు. చాలు. ఇది మనం సప్రమాణకంగా వ్యాస పూర్ణిమని గురు పూర్ణిమని కొలుచుకోవాల్సినటువంటి విధానం. ఓకే. శ్రీరామరక్ష.